హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి. ఈరోజు మరొక అద్భుతమైన టాపిక్ తోటి మీ ముందరికి వచ్చిన. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయుర్వేదం శక్తి. సో ఇప్పుడు మనం చూసే చెట్టు పేరు ఏం పేరు అంటే శంకు పువ్వుల చెట్టు అని అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి, ఒకటి తెల్లటిది, రెండవదేమో ఆస్మాన్ కలరు. ఈ చెట్టు యొక్క ఉపయోగం ఎక్కువ మందికి తెలీదు. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఇది చూడడానికి శంఖ పువ్వుల చెట్టు అంటే షోకేస్కు పెంచుకుంటానని చెప్పేసి అనుకుంటారు. సో ఇది ఎందుకు పెంచుకుంటారంటే ఇళ్ళలో నర దృష్టి అనేది వారి యొక్క ఇంటిపై పడకుండా పెంచుకుంటారండి. ఇది మళ్ళీ వట్టి సందర్భంలోనూ అంటే దీనికి సందర్భం అనేది ఉంటుందండి. ఒక సమయంలో తెచ్చుకొని ఇంట్లో నాటుకున్నట్లయితేనే ఇది పనిచేస్తుంది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొచ్చుకొని నేను ఇంట్లో నాటుకుంటా, విత్తనం పెట్టుకుంటా, అది పని చేయదండి. మీరు ఆ విధంగా నాటినట్లయితే ఖచ్చితంగా ఇది పని చేయదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ చెట్టు యొక్క విత్తనం ఉంటుంది చూసారా, ఆదివారం అమావాస్య నాడు మాత్రమే తీసుకొచ్చి ఇంటి లోపల నాటుకున్నట్లయితే అది మళ్ళీ చిగురించాలి, మళ్ళీ దాన్ని మళ్ళీ పుట్టాలి. ఆ విధంగా అయితేనే అది పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో లోపల రెండు కలర్లు ఉన్నాయని చెప్పేసిన కదా. సో ఒకటేమో తెల్లది, రెండోదేమో ఆస్మాన్. ఈ ఆస్మాన్ది ఎక్కువ మొత్తంలో పనిచేస్తుందని చెప్పి అందరు ఇంట్లో పెట్టుకుంటారు. ఆస్మాన్ది తక్కువ మొత్తంలో పనిచేస్తుంది. ఇందులో పాటు తెల్లది ఉంది చూసారా, తెల్లది మాత్రమే ఎక్కువ మొత్తంలో పనిచేస్తుందండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయుర్వేదం శక్తి.